విశాఖపట్నంలో నిన్న గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను ఐజీ గోపీనాథ్ జెట్టి సమీక్షించారు. భారత తీర రక్షణ కేంద్రం ప్రాంతీయ ఆపరేషన్ సందర్శించిన ఆయన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై అధికారులతో చర్చించారు. తీర భద్రత, పోలీస్ శాఖ పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతూ ఉండగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు. మరొక ఫిషింగ్ బోటు పోయిన నెల 22వ తారీఖున ప్రారంభమయ్యి ఇక్కడ స్టార్ట్ అయ్యి పూరికి తీర ప్రాంతంలో అది మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల అక్కడ ఆగిపోవడం జరిగింది. సో దాదాపుగా 6 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు ఆ బోటు ఇంజిన్ ఫెయిల్ అయిపోవడంతో అక్కడ సముద్రంలోనే ఉన్నారు. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉండడం, అదేవిధంగా సైక్లోన్ వార్నింగ్ ఉండడం ద్వారా ఆ బోటులో ఉన్నటువంటి ఫిషర్మెన్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్నటి నుంచి వారిని రెస్క్యూ చేయడం కోసం కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ మెరైన్ పోలీస్ వారు, అదేవిధంగా కోస్ట్ గార్డు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో నిన్న ఆ పక్కనే ఉన్నటువంటి ఒక విశాఖపట్నంకు సంబంధించినటువంటి ఫిషింగ్ బోట్లోకి ఈ 10 మంది కూడా ఆ బోట్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ కనుక ఒకవేళ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే ఆ పారాదీపు పోర్ట్లో ఉన్నటువంటి హార్బర్ దగ్గరికి అది చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ బోట్లో ఉన్నటువంటి 20 మంది ఫిషర్మెన్ ఉన్నారు. సేఫ్గా ఇక్కడికి తీసుకురావడానికి అన్ని రకాల